ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ టాప్ పొజిషన్కి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులున్నాయి. ముఖ్యంగా 8 ఇండస్ట్రీ హిట్స్తో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డు చిరంజీవి సొంతం. చిరంజీవి తనదైన నటన, డాన్స్, మాస్ ఎనర్జీతో తెలుగు సినిమా మార్కెట్ను పెంచుకుంటూ రావడమే కాకుండా ఏకంగా 8 ఇండస్ట్రీ హిట్స్తో చరిత్ర సృష్టించారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఈ చరిత్రకు తొలి అడుగు పడింది. అంతవరకు తెలుగు తెరపై ఉన్న హీరోల శైలిని పూర్తిగా మార్చేసింది ఈ సినిమా. కళ్లల్లో ఆవేశం, గుండెల్లో అగ్నిపర్వతం, ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్ సృష్టించి చిరంజీవిని ఒక్కసారిగా స్టార్గా మార్చేసింది. అయితే ఆ తర్వాత ఆయన రెండో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి దాదాపు 4 ఏళ్లు సమయం పట్టింది. 1987లో వచ్చిన పసివాడి ప్రాణంతో సెకండ్ ఇండస్ట్రీ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ సినిమా బ్రేక్ చేసింది. అంతేకాదు టాలీవుడ్కు బ్రేక్ డాన్స్ను పరిచయం చేసిన ఘనత కూడా ఈ సినిమా సొంతం. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. 1987లో వచ్చిన పసివాడి ప్రాణం తర్వాత ప్రతి ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. 1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, 1990లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1992లో ఘరానా మొగుడు, ఇలా వరుసగా 6 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. కళలో కూడా ఊహించని ఈ ఘనతను సాధించి చూపించారు చిరంజీవి. ముఖ్యంగా ఘరానా మొగుడు సాధించిన రికార్డులతో చిరంజీవి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ సినిమాతో చిరంజీవి అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరిశారు. 1992లో వచ్చిన ఘరానా మొగుడు తర్వాత 8వ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి చిరంజీవికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది. 2002లో వచ్చిన ఇంద్రా సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చిరు చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. 25 కోట్ల షేర్ మార్కును దాటిన తొలి చిత్రంగా ఇది టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. ఇలా దాదాపు 20 ఏళ్ల కాలంలో మొత్తంగా 8 ఇండస్ట్రీ హిట్స్తో ఎప్పటికీ చెరిగిపోని రికార్డును చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ తన బాక్సాఫీస్ స్టామినా చూపుతూనే ఉన్నారు. రీఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150తో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించారు. అలాగే గతేడాది వచ్చిన మనశంకర వరప్రసాద్ గారితో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 70 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తెలుగు వన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.